పవన్ కళ్యాణ్ ఫ్యాన్‌గా థియేటర్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని ఎవరు చెప్పారు? నేను ఎన్టీఆర్ ఫ్యాన్ని. ఎన్టీఆర్ ఫ్యాన్ పవన్ కళ్యాణ్ కోసం వచ్చాను. ఓకే. అయితే ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాకుండా మూవీ కోసం వచ్చాను అంటున్నారు అంతేనా? అంతే అభిమానిగా వచ్చాను. ఒక డిప్యూటీ సీఎంగా నాకు బాగా ఇష్టము. సామాజికంలో బాగా కష్టపడుతున్నాడు. అంటే చాలా సంవత్సరాల తర్వాత మూవీ వచ్చింది. ఈ మూవీలో స్పెషల్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎంట్రీ. అయితే ఈ మూవీ చాలా సార్లు కూడా పోస్ట్ పోన్ అయి రావడం జరిగింది. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? అంటే చాలాసార్లు అంటే డైరెక్షన్ వల్ల ఇష్యూ వచ్చింది. ఎందుకంటే క్రిష్ ఫస్ట్ డైరెక్షన్, ఆ తర్వాత ఏమైంది డిఫరెంట్గా సమ్ గ్రాఫిక్స్ ఈఎఫ్ఎక్స్ ఇష్యూస్ వల్ల వచ్చింది. అండ్ పవన్ కళ్యాణ్ డేట్స్ కూడా సరిగ్గా లేవు కదా, దానివల్ల ఇష్యూ వస్తూ వచ్చింది. అయితే ఈ మూవీ ఎంత కలెక్ట్ చేస్తుంది అని మీరు అనుకుంటున్నారు? అంటే సినిమా కానీ బాగుంటే ఈజీగా పుష్ప కలెక్షన్ దగ్గర దాకా వెళ్తుంది. నెగిటివ్ టాక్ వస్తే చెప్పలేము. కానీ సినిమా అయితే చాలా బాగుంది. అంటే యాజ్ ఏ ఫ్యాన్గా కాకుండా నేను ఎన్టీఆర్ ఫ్యాన్గా చెప్తున్నాను, సినిమా చాలా బాగుంది. అండ్ ఎండింగ్ అయితే సూపర్గా ఉంది. అయితే ఇంతకుముందు సంధ్య థియేటర్ అంటే చాలా కోలాహలంగా చాలా అంటే లైట్స్తో పాటు ఒక సినిమా ఒక హీరోని ఈ సినిమాని సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు చూస్తుంటే ఒక పవన్ కళ్యాణ్ రేంజ్లో ఉన్న పర్సన్ పైన కూడా అంతగా సెలబ్రేట్ చేసినట్టుగా కనిపించట్లేదు. అయితే దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? అంటే పుష్ప ఇన్సిడెంట్ కూడా జరిగింది. ఒక మనిషి చనిపోయి ఆల్మోస్ట్ దాకా జరిగింది. ఆ తర్వాత పోలీసులు చాలా జాగ్రత్తలు తీసుకొని ఎవరికైతే టికెట్లు ఉన్నాయో వాళ్ళని అలౌ చేస్తున్నారు. సో అందుకే అంతగా ఇంకేం లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ.